విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది, సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వేయండి అంటే బస్సులు వేయండి అని కోరారు. అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్. హీ కుడ్ డూ దట్. 2 years వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ కంపెనీలు అందరితో నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు, మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సెస్ వేస్తే చాలంటే వీ డిడ్ ఇట్. వీ డిడ్ దట్. కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడు అసలు, ఆయన ఏం తెలుసు ఆ రోజు. రైట్. ఐటీ శాఖ మంత్రి అంటే అసలు ఆయనకి ఏమీ నాలెడ్జ్ లేదు. అలాంటి ఆయన ఐటీ శాఖ మంత్రి ఎలా అయితే ఐటీ రంగం ఎలా డెవలప్ అవుద్ది అంటున్నారు ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు, మాజీ ఐటీ శాఖ మంత్రిని. ఏమంటారు మీరు? ఇప్పుడు రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ఒక సూడో ముఖ్యమంత్రి, అందరూ ఉండి ఏం జరుగుతుంది? కుటీర పరిశ్రమలు పెట్టి మద్యం కాంచుతుంటారు. మద్యం కాంచి 75,000 బెల్ట్ షాపులు గ్రామీణ స్థాయిలో పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి వాళ్ళ రక్తం పీల్చుకొని తాగి రాష్ట్రంలో వీళ్ళు కోట్లకు పడిగెత్తాలని ఇప్పుడే 5,300 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఇంకా 45,000 కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగానే ఆడ దొరికిపోయినారు. దాన్ని తీసుకొచ్చి 4 రోజులు తిప్పి 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 లాస్ట్గా మళ్ళీ జోగి రమేష్ ఇంట్లో భాగం ఉంది, జోగి రమేష్ చేయించున్నాడు అని చెప్పి దాని మీద ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామా, మీరు అధికారంలో ఉన్నారా? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అయింది. 1.5 సంవత్సరం అయిన తర్వాత ఈ రోజుకు మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి రకరకాలుగా అరెస్ట్ చేస్తున్న ఈ తరుణంలో జోగి రమేష్ గారు తీసుకొచ్చి మద్యం నకిలీ మద్యం తయారు చేస్తున్నాడంటే నమ్మేదానికి ఎవరైనా జనాలు పిచ్చోళ్ళతో కనిపిస్తున్నారు. వీళ్ళకు జనాలు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసేది ఏందబ్బా? వీళ్ళు చేసింది కుటీర పరిశ్రమలు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల జీవితాలతో నాశనం చేస్తూ చనిపోతున్నారు. అలాంటి వీళ్ళు తీసుకొచ్చి ఏందో పరిశ్రమలు నారా లోకేష్ గారు అనేది ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గత గుడివాడ అమర్నాథ్ గారు 2 సంవత్సరాల పాటు కనీస వసతులు కూడా కల్పించలేదు. ఆయనకి ఐటీ రంగానికి ఉన్న అర్థం కూడా తెలియదని చెప్తున్న పరిస్థితి. ఐటీ రంగం గురించి గతంలో గుడివాడ అమర్నాథ్ గారు ఏం చేశారని అడుగుతున్నారు ఆయన. మీరు నేను మాట్లాడేటప్పుడు నాకు అడ్డం వచ్చారు, వాళ్ళని ఎత్తిచ్చారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా వల్గరగా మాట్లాడితే ఇది కంట్రోల్ చేయండి అని చెప్పకుండా 100% కంట్రోల్ చేస్తాం, డౌట్ ఏం లేదు. మీరు అలా ఫీల్ అవ్వద్దు, మీరు నిరభ్యంతరంగా మాట్లాడండి. ఆయన ఐటీ శాఖ మంత్రి గారు అడిగిన దానికి చెప్తున్నాను, మిమ్మల్ని లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం ఉండాలి. ఎందుకంటే మనసులో రెచ్చగొట్టుకోవడానికి కదండి, అది సబ్జెక్ట్ మాట్లాడడానికి కదా, ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం కాదు కదా. ఆయన వచ్చి ఏం పీకారు అని ఒక ఆడ మనిషి మాట్లాడుతుంటే ఇంకా నేను అదే మాట మాట్లాడితే ఎట్టుంటుంది? వీళ్ళ నాయకుడు ఆడోళ్ళని అదే మాట మాట్లాడే అసెంబ్లీలో వీళ్ళ నాయకుడు లోకేష్ బాబు గారు మా బాబు కళ్యాణ్ గారు ఏం పీకినారు మీరు అని మాట్లాడా. ఏమొచ్చి ఏం పీకినారట? వీళ్ళు ఇంకా పీకే పనే తప్ప వీళ్ళకి వేరే పనే ఉండదు. తెల్లవాడిన ఉంటే పీకేది అంటకట్టేది ఈ పనుల మీద ఉన్నట్టుంటారు వీళ్ళ నాయకులు. ఏదన్నా మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ మాట్లాడాలా. సబ్జెక్ట్ మాట్లాడడానికి అర్థం సరిగ్గా ఒకవేళ మేము సరిగ్గా చెప్పలేకపోతే దానికి కావాల్సిన ఆన్సర్ మీకు చెప్పాలా. మేము క్వశ్చన్లు ఇచ్చే మాకు సమాధానం చెప్పాలా. అవన్నీ వదిలిపెట్టి మీరు ఏదేదో మాట్లాడుకుంటూ పోతే, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ ఉండే విశాఖపట్నంలోనే రుషికొండ అనే ప్యాలెస్ కట్టారని చెప్పి మొత్తుకొనింది వీళ్ళు. అక్కడే 500 కోట్లు పెట్టి కట్టించినది కూడా ఆ ప్రాంతానికి ఎవరైనా విఐపీలు, రాష్ట్రపతులు కానీ, ఉపరాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, లేదంటే గూగుల్ సిఇఓలు కానీ, ఇంకా పెద్ద ఏదైనా నాయకులు అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళకు ఉండడానికి 5 ఏళ్ళు మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక కొంప కట్టిలే, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కొంప కట్టలే. మేము రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఈ కొంపలోకి రావాలంటే యానాకొడుకు వచ్చాడని జనాలు అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి బిల్డింగ్ కట్టించే దాన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి 5 ఏళ్ళు కాలం గడుపుకోండి. వీళ్ళు 10,000 కోట్లు రాజధాని కట్టండి వచ్చే టెంపరరీ రాజధాని కట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఆఫీస్ కూడా దాన్ని నీళ్లు గారేట్టుగా కట్టినటువంటి పెద్ద మనుషులు వీళ్ళు కూడా మంచులు నీతులు చెప్తాంటే, వీళ్ళు నిజాయితీలు చెప్తాంటే, వీళ్ళు గొప్పలు చెప్తాంటే, వీళ్ళకన్నా మించినటువంటి ఇంకా పాలకులు లేరు భారతదేశంలో. ఆంధ్రప్రదేశ్లో మనమే ఉన్నామంటే ఆయన చెప్తాంటే కేసీఆర్ గారు ఎట్లా భరించినారే ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా భరించినారని విదేశాల్లో 7 దేశాల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు డిస్కషన్ చేసే పక్కన వాళ్ళు అన్నారంట ఇలాంటి ఎట్లా భరించినారని. కాబట్టి మీరు మాట్లాడితే ఎట్లా? మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఎట్లా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,30,000 ఉద్యోగాలు ఒకేసారి ఒకే సంతకం ఒకే జీవోతో ఇచ్చినటువంటి మగాడి జగన్మోహన్ రెడ్డి గారు 2,50,000 మందికి వాలంటీర్లు ఇచ్చే వాళ్ళందరినీ పీకేసిన వాళ్ళు మీరు. అదేవిధంగా 56,000 ప్రభుత్వ ఉద్యోగాలు
మెడికల్ కాలేజీలో మెడికల్ హాస్పిటల్లో ఇచ్చినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో ఉన్న 30,000 ఆర్టీసీ ఉద్యోగస్తులను గవర్నమెంట్ పరం చేసినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలు పెంచినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపాలిటీ ఆశా వర్కర్లకు జీతాలు ఇచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఇంత కూడా మీరు ఎంతమంది ఇంకా 10 మంది కలిసినా కూడా డ్యూటీ రారు. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన మాట్లాడండి. ఉదయశ్రీ గారు మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదుగా, ఆయన గొప్ప ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం గొప్పదని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్పనివ్వండి. ఉదయశ్రీ గారు గత ప్రభుత్వంలో ఆయన ఏం గొప్ప పనులు చేశారో ఆయన చెప్తున్నారు. చెప్పనివ్వండి. టాపిక్లు నేర్పించేది, ఆయన టాపిక్లు మాట్లాడేది, టాపిక్ మాట్లాడి మాకు చేత అవుతుంది. మీరు వచ్చి మధ్యలో మమ్మల్ని చేతగాని వాళ్ళని తయారు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి టాపిక్లు ఏముంది, మీరు టాపిక్ మాట్లాడితే నేను టాపిక్ తప్పుతున్నానా? నేను టాపిక్ తప్పలే, టాపిక్కే మాట్లాడుతున్నా. టాపిక్ మాట్లాడేటప్పుడు మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి దీంట్లో కలిపినారు కాబట్టి దానికి సమాధానం చెప్పకపోతే మేము తిక్కోళ్ళతో కనపడతాం కాబట్టి మీకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంలో భాగంగా చెప్తున్నా. కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు జనంలో నాంతున్నది ఏంది, 17 మెడికల్ కాలేజీలు. ఆ రాష్ట్రం పుట్టినప్పటి నుండి 1923 వరకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటాయి. తర్వాత 19 నుండి 24 జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చినారు. 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలు 3/4% పూర్తి చేసినటువంటి మెడికల్ కాలేజీల ద్వారా 2,500 మెడికల్ సీట్లు వస్తాయి. దాదాపు 880 ఎస్సీలకు వచ్చే మెడికల్ సీట్లను ఈ రోజు ప్రైవేటు పరం చేసి ఒక్కడు కూడా ప్రైవేటు దాంట్లో చదువుకోవడానికి అర్హత లేకుండా చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు విజన్ ఉందంట, వీళ్ళు అభివృద్ధి చేస్తారంట, వీళ్ళు ఈ మీసాలు మిగేసి వీళ్ళు ఆలోచన చేసి రాష్ట్ర దశ దిశ మార్చాలనే ఉద్దేశం ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి 72 గంటల్లోనే వాళ్ళు ఇచ్చినటువంటి అప్పటికప్పుడే పరిష్కరించాలని చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు తలకిందులు పడిన ఒక్క సమస్య కూడా ఈ రోజు పరిష్కారం కాలే. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఎండి ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పని తప్ప పని జరిగే పరిస్థితిలో లేదు. కాబట్టి మిమ్మల్ని చూసి అప్పుడే చీదరించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలంటున్నారు. కాబట్టి 50 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పరిశీలన చేయడానికి పోతే లక్షల మంది తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వర్షంలో వెళ్తున్నారు. జగన్ మేమున్నాం నీ అంటని వర్షంలో తడుచుకుంటూ వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారి